మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు. హలో, అదిగో తల్లులు చెల్లెలు అందరి దగ్గరికి ఆనరబుల్ సీఎం గారు ఈ సమ్మక్క సారలమ్మ చల్లని తల్లులు మరి గోవిందరాజు పగిద్దరాజు జంపన్న అందరినీ గుర్తు చేసిన సీఎం గారిని ఇప్పుడు మీ అందరి తరఫున స్వాగతం పలుకుతారు. మన అక్క అడవి బిడ్డ, ఇక్కడి మట్టి బిడ్డ, గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారు. ఒక్కసారి మీరు తెరల మీద చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. ఆనరబుల్ సీఎం ఆ తల్లుల దగ్గరికి చెల్లెల దగ్గరికి స్వయంగా వెళ్ళారు. ఎక్కడ మీటింగ్ ఉన్నా సీఎం ఏం చెప్తారంటే ముందు మా చెల్లెలు అక్కలు దగ్గర కూర్చోవాలి మెయిన్ స్టేజ్కి అని కదా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టిన తల్లులు. ఇది తెలంగాణ రాష్ట్రం ప్రతిబింబిస్తున్న ఇందిరా మహిళా శక్తి స్వరూపాలైన ఆ తల్లుల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు సీతక్క మేడం గారు. జై సమ్మక్క సారలమ్మ తల్లికి, జై సమ్మక్క సారలమ్మ తల్లికి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన తల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనీసం జాతరలకు కూడా చక్కగా రాలే గాని ఈ రోజు భక్తుల విశ్వాసం మేరకు, నమ్మకం మేరకు, ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాల మేరకు మరి గద్దెలు గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైట్ తోటి రాతితో నిర్మించి 1000 ఏళ్లు సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్ధిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్పజెప్పడం జరిగింది. సీనన్న గారికి, సురేఖక్క గారికి, లక్ష్మణ గారికి, వేం నరేందర్ అన్న గారికి, మా వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ బలరామన్న గారికి, కావ్య గారికి, పత్రికా మీడియా సోదరులకు, అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి అదే విధంగా వేదిక మీద ఉన్న